హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అంజలి ఫిష్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఫస్ట్ కారం వేసుకుంటున్నా, మ్యారినేట్ చేస్తున్నా. ఒక 1 స్పూన్ వేసాను. 1 స్పూన్ ఈ కారం పొడి, ధనియా పొడి 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇంత 1/2 స్పూన్ ధనియా పౌడర్ ఫ్రై చేద్దామని. ఇంకా జీరా పౌడర్ 1/4 స్పూన్ వేస్తున్నాను, 1/2 స్పూను అంతే. తర్వాత సాల్ట్, ఉప్పు రుచికి తగ్గట్టు చూసి వేసుకోవాలి. పీసెస్కి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఇంత వేస్తున్నాను అనమాట సాల్ట్. ఇదైతే కరెక్ట్గా ఉంటుంది. అసలు నేను టేస్ట్ కూడా చేయను, ఏదైనా కరెక్ట్గా ఉంటుంది. అయితే నా స్టైల్లో నేను చేసి చూపిస్తున్నాను. నేను తీసుకున్నాను. ఇది మ్యారినేట్కి. ఇంకా సోయా సాస్ వేస్తున్నాను నేను. సోయా సాస్ కొంచెం, చూడండి. సోయా సాస్ వేస్తున్నాం, చూడండి. ఇంత 3 డ్రాప్స్ పడింది అంతే. సోయా సాస్ అని వేసుకోవచ్చు, లేకపోతే చింతపండు పులుసు ఉంటుంది కదా, పులుసుకైతే గట్టిగా అది కూడా వేసుకోవచ్చు. నేను 3 డ్రాప్స్ వేసాను అనమాట. కొంచెమే కాబట్టి పీసెస్ ఇంతే ఉన్నాయి, 6 పీసెస్. ఎందుకంటే పులుసు కూడా పెట్టుకున్నాను నేను, అందుకే. ఇద్దరమే ఉన్నాము, మళ్ళీ రేపు సాటర్డే అని చెప్పేసి ఇంతే చేస్తున్నాం. మళ్ళీ శ్రావణ మాసంలో మేము చేయమన్నమాట. అందుకే ఇంత కొంచెం 6 పీసెస్ పెట్టుకున్నాం. ఈ మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నా. ఇంకా పులుసుకు కూడా పెట్టుకున్నాను, పులుసు చేస్తాను నెక్స్ట్. దానికైతే చింతపండు వేసుకుంటాం పులుసులో. దీనికేమో నేను సోయా సాస్ వేసాను. ఇంకెక్కువ వేసామనుకోండి సోయా సాసు, అది కొంచెం చేదు లాగా వచ్చేస్తుంది. చూసి వేసుకోవాలి అంతే, ఎంత కావాలో అంత. మేమైతే అంత వేసాం. నా స్టైల్లో నేను చూపిస్తున్నాను, చూడండి. ఇంత ఇది వేసి ఇప్పుడు చేస్తానన్నమాట, ఫ్రై చేస్తా. ఇది మ్యారినేట్ చేసి పెట్టాను. అంత లోపల చింతపండు, అది పులుసుకి ఫిష్ పులుసు కూడా చేస్తున్నాను. ఆ పులుసుకి కావాల్సిన పదార్థాలంతా వేపేసుకొని మిక్సీ పట్టుకొని వచ్చి పులుసు అయిన తర్వాత నేను ఇది ఫ్రై చేసి చూపిస్తానన్నమాట, అంతే. అండ్ ఇప్పుడు నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాకండి ఫిష్ ఫ్రైకి. అయితే ఇప్పుడు ఫ్రై చేసేస్తాను. ఇంకా మ్యారినేట్ అయిపోయింది. పసుపు కూడా వేసుకున్నాను నేను. పసుపు, ఉప్పు, కారము, ధనియా పౌడరు, జీరా పౌడరు, ఇంకా సోయా సాస్ ఒక 3 డ్రాప్స్ సోయా సాస్ వేసుకున్నాను. ఇంత ఐటమ్స్ వేసాను. పసుపు కూడా వేసాను. మళ్ళీ వేసుకున్నాను. కొంచెం తక్కువ అనిపించింది పసుపు. కడిగేటప్పుడే కొంచెం వేసుకున్నాను. కడిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసాను. ఇంకా ఇప్పుడు నేను ఫ్రై చేసి చూపిస్తాను. తవ్వ మీదనే ఫ్రై చేస్తాను, తవ్వ ఫ్రై చేస్తాను. ఆయిల్ వేసుకుంటున్నాను. తవ్వ మీదనే కొంచెం ఆయిల్ వేసుకుంటాను, బాగా మాడకుండా ఉంటాయి అన్నమాట. కొంచెం తవ్వ మీద వేసుకుంటున్నాం. మేమేం పిండి ఏం వేయలేదు దీనికి. ఊరికి అట్నే ఫిషే ఫ్రై చేస్తున్నాను. దీనికి కార్న్ఫ్లోర్ కానీ శనగపిండి కానీ నేను ఏమి మైదా పిండి కానీ ఏమి వేయలేదన్నమాట. కొంచెం ఒక్కోసారి హోటల్స్లో వేస్తారు, నేనైతే వెళ్ళి మా స్టైల్లో నేను చేసి చూపిస్తున్నాను. ఈ లావు తవ్వ చాలా లావు ఉంది, ఒకటి అదే మందంగా ఉంది. ఇంకా కొంచెం మంచి కాలుతని ఈ తవ్వ మీద చేస్తూ ఉన్నాను నేను. కొంచెం పల్సటి తవ్వలు అయితే మాడిపోయినట్టు అవుతుంది, ఇంకా ఉడకదు కదా. ఇక దీని మీద అయితే మంచిగా ఫ్రై అవుతుంది. ఒక డీప్ ఫ్రై కూడా బాగుంటుంది, కానీ డీప్ ఫ్రై కంటే ఇప్పుడు ఎక్కువ ఆయిల్ ఏడుస్తుంది. దానికంటే ఇది హెల్త్ వైజ్ చాలా మంచిది. అది ఎప్పుడైనా చేస్తాం మేము, డీప్ ఫ్రై కూడా ఎప్పుడైనా చేస్తాము, కానీ ఎక్కువ మట్టుకు ఇదైతే చాలా బాగుంటుంది. హెల్త్ వైజ్ మంచిది కదా, అది ఆయిల్ ఎక్కువ ఇచ్చేస్తుంది డీప్ ఫ్రై. దీంట్లోనే మంచిగా కాలిపోతాయి అన్నమాట చాలా.
ఇంకా మళ్ళీ ఇంకొన్ని పీసెస్ అయి తర్వాత వేసేస్తాను, అయితే చాలా ఒకేసారి వేస్తే అని చెప్పేసి దానికి కొంచెం వేసుకుని 4 మాత్రం వేసుకున్నాను. ఇలానే చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. 4 వేసుకొని చేసుకుంటే బాగుంటుంది అనేసి కొంతమంది అల్లం వెల్లిపాయ కూడా వేసుకుంటారేమో, అయితే నేను మాత్రం వేయలేదు, మా స్టైల్లో చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఇది అయిన తర్వాత పులుసుకు పెట్టుకున్న కొన్ని పీసెస్ అక్కడ పెట్టి పులుసు చేస్తాను. పులుసుకేమో నేను ఆనియన్స్ వేపేసి పెట్టుకున్నానండి. ఇక్కడ ఆనియన్స్, దానికి కొంచెం జీరా పౌడర్ ఉంది, జీరా పౌడరు, ఇంకా మెంతి పొడి, నేను అన్ని పొడి చేసి పెట్టుకున్నాను. అది కొంచెం వేసేసి రుబ్బేసి తర్వాత మళ్ళీ కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్, అది బాండ్లీలో వేసి వేపేసి ఆనియన్స్ తర్వాత మసాలా వేసుకొని ఫిష్ పీసెస్ అట్నే ఏమి మ్యారినేట్ చేయలేదు, అట్నే వేసి కొంచెం మేము ఇది కూడా వేస్తాం అనమాట, సొయ్యగూర కొంచెం వేస్తాం. స్మెల్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్కి లేకుండా కూడా ఒక్కోసారి చేస్తాం, అది వేరే స్టైల్. ఇంకొంచెం ఇప్పుడు సొయ్యగూర పెట్టుకున్న తర్వాత కొత్తిమీర లాస్ట్లో వేస్తాం. సొయ్యగూర మసాలా వేసిన తర్వాత ఫిష్ పీసెస్ వేసిన తర్వాత నేను సొయ్యగూర కూడా కొంచెం వేస్తాను ఫ్లేవర్కి. అయినా చింతపండు పులుసు పిసుక్కొని వేసి చింతపండు పులుసు, దాంట్లో ఉప్పు, కారము, పసుపు, ధనియా పొడి, జీరా పొడి రుబ్బుకొట్టని వేసుకుంటాం, అంతే అయిపోతుంది పులుసును. ఆ స్టైల్లో చేస్తే చాలా బాగుంటాయి. కొంచెం రుబ్బటాన్ని పెట్టుకున్న కొంచెం నూనెలో వేసి ఫ్రై చేసుకుంటాను ఆనియన్స్. ఈ సబ్బకి అని వచ్చేస్తూ ఉంది, సొయ్యగూర కన్నడ ఇక్కడంతా సబ్బకి అంటారు కదా, అందుకే సొయ్యగూర వేస్తే కూడా చాలా బాగుంటుంది, అదొక స్టైల్ అనమాట. కొంచెం వేస్తాం, అది లేకుండా కూడా పులుసు చేస్తాం, చాలా బాగుంటుంది. అంతే, ఇంకా సిమ్లో పెట్టేసాను, అయిపోతుంది. చూడండి కాలుతూ ఉన్నాయి మంచిగా. కొంచెం పిండి వేస్తే అదో స్టైల్ వస్తే అట్లా కూడా చేసుకోవచ్చు, మేమైతే వేయం, ఇట్లా వేసుకుంటాము. మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ కొందరు వేస్తారు, ఇది డైరెక్ట్ ఉప్పు కారం బాగా దిగుతుంది, ఇట్లా చేస్తామన్నమాట. ఈ తవ్వ మీదైతే చాలా బాగా కాలుతాయి, ఉడుకుతా ఉన్నాయి. ఇది అంజలి ఫిష్ తెచ్చుకున్నాము. చూడండి ఫ్రై అయిపోతూ ఉంది. ఈ సాంబార్ అన్నానికి, రసం అన్నానికి చాలా బాగుంటుంది తినేస్తే. పులుసు కూడా చేస్తూ ఉన్నాయి, పులుసు కూడా మాకు ఇష్టము. ఇది అయిన తర్వాత నేను నెక్స్ట్ పులుసు చేస్తాను అన్నమాట. ఇంకా ఇది అయిపోయి వచ్చినట్టే, మ్యారినేట్ చేసి పెట్టాను కదా, అందుకోసం కొంచెం చాలా హాఫ్ అన్ అవర్ అయిపోయింది, బాగా ఉప్పు కారం దిగింది, బాగా ఉడికిపోతాయి అన్నమాట. అంతే, అది సోయా సాస్ కూడా వేసాము, అందుకే బాగా ఇట్లా ఉప్పు కారం అంతా దిగి మెత్తగా అయితే సోయా సాస్ వేస్తే చాలా బాగుంటాయి. ఇదన్నమాట మా స్టైల్లో చేసే ఫిష్ ఫ్రై. అది ఆల్మోస్ట్ అయిపోయింది, నేను ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. ఆ ఉడుకు మీద కొంచెం సేపు కాలితే చాలా హీట్ అయిపోయింది తవ్వ, కాబట్టి దాని మీద కొంచెం సేపు ఉంటాయి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. అందుకోసం ఆఫ్ చేసేసి చూడండి అయిపోయినట్టే. చాలా ఫాస్ట్గా అవుతుంది ఫిష్ కర్రీ కానీ ఫిష్ ఫ్రై కానీ, అన్నిటికంటే హెల్త్ కూడా చాలా మంచిది ఫిష్. ఇంకా ఇది ఎక్కువ చేసుకుంటుంటాం. చూడండి అయిపోయింది, ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా రుబ్బుకొని వస్తాను. ఇక్కడ పెట్టుకున్నాను ఆనియన్స్, కొంచెం జీరా పౌడరు, మెంతి పొడి కూడా ఇట్లా నేను చేసి పెట్టుకుంటాను అనమాట బాటిల్స్లో. అన్నీ జీరా పౌడరు అంతే, అన్నీ పసుపు కూడా అక్కడ ఫిష్కి వేసి పెట్టుకున్నాను. తర్వాత ఇది చేసేటప్పుడు మీకు చూపిస్తాను తర్వాత. అంతేనండి. ఇంకా ఫిష్ ఫ్రైకి కొంచెం పచ్చిమిరపకాయలు కూడా కాట్లు పెట్టి ఒక 2 వేసుకుంటా. సారీ, రుబ్బుకొని వస్తాం మసాలా. ఫిష్ అయిపోయింది, ఆఫ్ చేసేసాను ఫిష్ ఫ్రై. ఇదండి మేము చేసింది ఫిష్ ఫ్రై, నా స్టైల్లో చేసింది ఫిష్ ఫ్రై అంటే ఇది చాలా టేస్టీ, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.